హైదరాబాద్ బాలానగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కవల పిల్లలను చంపి ఆ తర్వాత తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ ని గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలోకి వెళ్తే హైదరాబాద్ లో జరిగిన ఘోరమైనటువంటి ఘటన, క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగేటువంటి చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తున్నాయి. మాట పెరిగి మనస్పర్ధలు తలెత్తి చివరకు ఆత్మహత్యలకు పాల్పడే స్థితికి వెళ్ళిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఈ భార్యాభర్తల మధ్య గొడవలకు, వారి క్షణికావేశానికి అభం శుభం తెలియని పసికందులను కూడా బలి చేస్తున్నారు. ఈ విషాద ఘటనలు సమాజంలో కలవరపెడుతున్నాయి. అలాంటి హృదయ విదారకర ఘటన ఇప్పుడు హైదరాబాద్లో చోటు చేసుకుంది. దారుణమైనటువంటి ఘటన నగరంలో జరిగింది. నిస్సహాయులైన ఇద్దరు కవల పిల్లలను తల్లి అత్యంత పాశావికంగా చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావు నగర్ ఫేజ్ 1లో ఈ విషాద ఉదాంతం చోటు చేసుకుంది. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఉటావుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే, తల్లి సాయి లక్ష్మి తన 2 ఏళ్ల కవల పిల్లలను మొదట గొంతు నులిమి చంపేసింది. దారుణంగా, అత్యంత కిరాతకంగా. అసలు చేతులు ఎలా వచ్చాయో ఆ తల్లికి తెలియట్లేదు. కన్న బిడ్డలని అలా కర్కశంగా చంపేసినటువంటి విధానాన్ని చూస్తే, అనంతరం నివాసంలో ఉంటున్నటువంటి 3వ అంతస్తు పైకి వెళ్ళింది ఆమె. అక్కడికి వెళ్ళి అక్కడ 3వ అంతస్తు నుంచి నేరుగా కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలోనే ఈ భయానక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. విజువల్స్ లో కనిపిస్తున్న బిల్డింగ్ అది. అదే బిల్డింగ్ పై నుంచి ఆమె సాయి లక్ష్మి అనేటువంటి మహిళ అక్కడి నుంచి దూకినటువంటి దుర్ఘటన మనకు నెలకొంది. తను ఆత్మహత్య చేసుకుంది. దాంతోపాటు తన 2 పండంటి పిల్లలను కూడా గొంతు నిలిమి చంపి మరో పాపానికి పాల్పడింది. ఆ విజువల్స్ లో మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి విజువల్స్ ఉండొచ్చు, బట్ ఆ వార్తని చూపించడం కోసం, సమాజంలో ఏం జరుగుతుందో తెలియజేయడం కోసం మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఉదాంతం ఇది. మృతురాలు సాయి లక్ష్మి స్వగ్రామం ఏలూరు జిల్లాలోని నూజివీడుగా పోలీసులు గుర్తించారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు, గొడవలు కూడా జరుగుతున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ దాంపత్య జీవితంలోని గొడవలే ఆమెను ఈ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేసి ఉంటాయని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పిల్లల హత్యతో పాటు ఆత్మహత్యగా కూడా ఈ యొక్క ఘటనను పరిగణించి దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు గొడవలకు కారణం ఏంటి, ఎందుకు ఆ తల్లి అంతటి దారుణానికి ఒడిగట్టిందనే కోణంలో కూడా పోలీసులు తల్లిదండ్రులను, బంధువులను విచారిస్తున్నారు. ఎందుకంటే అంత దారుణానికి పాల్పడడానికి కారణాలేంటి, ఒకవేళ గొడవలుంటే, భర్తతో గొడవలుంటే, లేకుంటే ఇంట్లో ఏ రకమైన కట్న వేధింపు లాంటివి ఉంటే ఆ యొక్క మహిళ మాత్రమే ఇలాంటి దారుణానికి పాల్పడుతుంది. కానీ కన్న బిడ్డలను కూడా, కవల పిల్లలు, మరలా 12 బిడ్డలు, అలాంటి బిడ్డలను కూడా గొంతు నులిమి చంపేసిందంటే ఎంత ఆవేదన, ఎంత ఆక్రందన ఉంటే ఇంత దారుణానికి, ఇంత పైశాచికత్వానికి పాల్పడుతుందనేది కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఒకవేళ తాను చనిపోతే పిల్లలు అనాథలైపోతారా అనుకున్నారా, లేకుంటే ఆ పిల్లలు రోడ్డున పడతారని చెప్పేసి అనుకుందా ఆ తల్లి, లేదంటే ఆ పిల్లల్ని కూడా దేని కారణంగానైతే ఆమె భయపడి ఆత్మహత్య చేసుకుందో, లేకుంటే బాధపడి ఆత్మహత్య చేసుకుందో, ఆ కారణమే ఆ పిల్లల్ని కూడా తీవ్ర ఆవేదనకు గురి చేసి వాళ్ళను కూడా హింసిస్తుంది అనుకుందా. కారణం ఏదో తెలియదు, కానీ మొత్తానికి 2 కవల పిల్లలను కూడా అత్యంత దారుణంగా గొంతు నిలిమి చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ ఘటన నగర వ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. భార్యాభర్తలు, లేకుంటే కుటుంబ సభ్యులు, కుటుంబంలో జరిగేటువంటి గొడవల కారణంగా అభం శుభం తెలియని పసకందులు మరణానికి గురవుతున్నటువంటి దారుణ ఘటనలు. నిన్న అక్కడ కడపలో ఒకటి చూసాం. అలాగనే భార్యాభర్తలు ఆత్మహత్యతో పాటు ఒక పసికందును కూడా చంపేసిపోయారు. అదే ఆత్మహత్యలు. అలాగే ఇప్పుడు ఇదొక ఘటన. ఇలా నిత్యం ఎక్కడో ఒక దగ్గర భార్యాభర్తలు, లేకుంటే కుటుంబ సభ్యులలో నెలకొన్నటువంటి విభేదాలు, అంతర్గత కలహాల కారణంగా అభం శుభం తెలియని పసికందులు వారిపైన ఇంత దారుణంగా హత్య చేసి కన్న పేగుని తెంచేసుకుంటున్నటువంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువ అవుతుండడం, అలాంటి వార్తలు ఎక్కువ వినాల్సి వస్తుండడం కూడా ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది.